హలో అండి. ఒక మంచి ఆసక్తికరమైన కథను విందాం. ఒక గ్రామంలో శంకరుడు, మీనాక్షి అనే దంపతులు ఉండేవాళ్ళు. బాగా కలిగిన కుటుంబమే కానీ ఎంతకాలానికి సంతానం మాత్రం కలగలేదు. సంతానం కోసం దంపతులిద్దరూ వ్రతాలు, నోములు నోచి తీర్థయాత్రలకు బయలుదేరుతారు. కొన్ని రోజులకు కాశీ నగరాన్ని చేరుకుంటారు. అక్కడ గంగానది స్నానం చేస్తూ ఉండగా నీటిలో తేలుతూ వాళ్ల వైపుగా ఒక పళ్ళెం కొట్టుకొని రాసాగింది. మొదట్లో నాగుపామని అనుకున్నారు. అయితే దగ్గర్నుండి చూడగానే అది నాగాభరణమని గ్రహించారు. దానిని తీసుకెళ్లి తాము బస చేస్తున్న సత్రంలో పెట్టి పూజ చేశారు. మరుసటి రోజు ఉదయం పళ్ళెంలో నాగాభరణం కాకుండా పసిపిల్లవాడు కనిపించాడు. దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దేవుడు ప్రసాదించిన వరమని ఆ పిల్లవాడిని ఎత్తుకుని తమ గ్రామానికి చేరుకుంటారు. ఆ పిల్లవాడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుతూ అతడికి మురళి అని పేరు పెట్టుకుంటారు. మురళి మంచి అందగాడు, బుద్ధిమంతుడు. అతడు యుక్త వయసుకు రాగానే రాధ అనే చక్కని పిల్లని ఇచ్చి వివాహం జరిపిస్తారు. కాలక్రమేణా శంకరుడు, మీనాక్షి ఇహలోకాలను వదిలి వెళ్లిపోతారు. తరువాత కొన్ని రోజులకు రాధకు తమ ఇంటి ముందు ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఆవిడ రాధను చూసి తనకు ఎవరూ లేదని కాస్త తిండి పెట్టి తనను పోషిస్తే రాధకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటి పనులన్నీ చేస్తానని వేడుకుంటుంది. రాధకు ముసలావిడ్ని చూసి జాలి కలుగుతుంది. తమకు ఒక పెద్ద దిక్కు ఉన్నట్టు ఉంటుందని తమతో పాటు ఉండటానికి ఒప్పుకుంటుంది. అప్పట్నుంచి ఆ ముసలావిడ రాధకు పనులలో సహాయపడుతూ వింత కథలు, బోలెడన్ని కబుర్లు చెప్పేది. త్వరలోనే రాధకు చాలా దగ్గరయ్యింది. ఒకరోజు రాధతో ముసలావిడ, చూడటానికి నువ్వు మీ ఆయన అన్యోన్యంగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. అయితే నీకు మీ ఆయన గురించి ఏమీ తెలియదు. ఒట్టి అమాయకురాలివి నువ్వు అని చెబుతుంది. ఆ మాటలకు రాధ కోపగించుకొని, నా భర్త గురించి నాకు అంతా తెలుసు. ఆయన ప్రతి విషయాన్ని నాతో పంచుకుంటారు. మా మధ్య ఎటువంటి రహస్యాలు లేదు అని చెబుతుంది. దానికి ముసలావిడ నవ్వి, నిజం చెప్పాలంటే నీకు మీ ఆయన పేరు కూడా తెలియదు. కావాలంటే అడుగు. రాధ ఆశ్చర్యపోయి, అదేంటి, మా ఆయన పేరు మురళీ కాదా అని అంటుంది. దానికి ముసలావిడ, అతడి అసలు పేరు మనకెవ్వరికీ తెలీదు. కావాలంటే నువ్వు అడిగి చూడు. నువ్వనుకుంటున్నట్టు మీ మధ్య దాపరికాలు లేకుండా నిజంగా అతడు నిన్ను ప్రేమిస్తున్నట్లయితే తప్పకుండా చెబుతాడు కదా. అప్పుడు నీకు ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి అని అంటుంది. ఆ రాత్రి రాధ తన భర్తతో, మీ అసలు పేరేంటో నాకు తెలుసుకోవాలని ఉంది, చెబుతారా అని అడుగుతుంది. ఆ మాటకు మురళి కంగారు పడిపోయి, నా అసలు పేరా, ఆ విషయం మాత్రం అడగవద్దు అని అంటాడు. భర్త కంగారు చూసి, ఆ విషయం అడగవద్దని అన్నాడంటే తప్పకుండా తన భర్తకు వేరే పేరు ఉందని, అది అతడి నోటి ద్వారా వినాలని పట్టుదల ఎక్కువయ్యింది రాధకి. రాత్రంతా రాధ భర్తతో తన పేరు చెప్పమని అడుగుతూనే ఉంది. మురళి ఎంతసేపు ఆ మాట మాట్లాడకు అని అన్నాడే కాని అతడి పేరు మాత్రం చెప్పలేదు. తెల్లారిన రాధ తన పట్టు మాత్రం వీడలేదు. చివరికి మురళి, అయితే నా పేరు చెప్పేదాకా నీ పట్టు విడవవా అని అడుగుతాడు. ఏదేమైనా చెప్పి తీరాలి అంటుంది రాధ. సరే అయితే నాతో పాటు రా అని ఊరి చివర ఉన్న కొలను వద్దకు తీసుకుని వెళతాడు. పేరు చెప్పమంటే ఇక్కడికి పిలుచుకొచ్చారేంటి అని అడుగుతుంది రాధ. మురళి నిట్టూర్చి, ఇప్పటికైనా మించిపోలేదు. ఇప్పటికైనా నీ పట్టుదలను మాని నా పేరు గురించి మర్చిపో అని అంటాడు. దానికి రాధ, విషయం చెబుతారనుకుంటే మళ్ళీ ఇదేంటి, పేరు చెప్పకూడదని మీకు ఆ పట్టుదల ఎందుకు, ఏమైనా సరే చెప్పి తీరాలి అని అంటుంది మొండిగా. అప్పుడు మురళి, సరే అయితే విను, నేను నాగపుత్రుణ్ణి. నా అసలు తండ్రి నాకింకా పేరు పెట్టలేదు అని చెప్పి నీటిలో దూకి అదృశ్యమైపోతాడు. ఊహించని ఈ పరిణామానికి రాధ నిశ్చేష్టురాలు అయిపోతుంది. ఆమె గట్టిగా ఏడుస్తూ, బుద్ధి తక్కువ పని చేశాను, బయటకి రండి అంటూ కొలను చుట్టూ తిరగసాగింది. ఇంతలో ముసలావిడ వచ్చి, బాధపడకు, అతడు నాగలోకానికి చెందినవాడు. నేను కూడా నాగస్త్రీనే. నీ భర్త నాగరాజు కొడుకు. అతడు పుట్టగానే కదలిక లేకపోవడంతో నేను అతన్ని ఒక పళ్ళెంలో పెట్టుకుని పాతాళం నుంచి నది నుండి భూమిపైకి తెచ్చాను. సూర్యరశ్మి తగిలితే అతడిలో చలనం వస్తుందని పళ్ళెంలో పెట్టి తెచ్చాను. అయితే నా అజాగ్రత్త వల్ల పళ్ళెం గంగా ప్రవాహంలో కొట్టుకొని పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. నాగరాజు నన్ను కోపడ్డాడు. మనిషి స్పర్శ వల్ల అతడు మనిషిగా మారి ఇక్కడ పెరుగుతున్నాడని ఈ మధ్యే తెలిసింది. అతడిని వెనక్కు తీసుకురమ్మని నాగరాజు నన్ను పంపించాడు.
అతడి అసలు పేరును అడిగితే అతడికి పూర్వజన్మ గుర్తుకు వచ్చి పాతాళానికి వచ్చేస్తాడని నీ దగ్గర అడిగించాను. నేను వచ్చిన పని అయిపోయింది. నేను కూడా నా లోకానికి వెళుతున్నాను అంటూ తను కూడా నీటిలో దూకేస్తుంది. అయితే రాధ సమయస్ఫూర్తితో ముసలావిడ కొంగును పట్టుకుని తాను కూడా మడుగులోకి దూకుతుంది. ఇద్దరూ పాతాళానికి చేరుకుంటారు. ముసలావిడ రాధను చూసి, సాహసం చేసి నాతో పాటు పాతాళానికి వచ్చేశావన్నమాట. ఇక్కడే ఉండు, నీ భర్త ఎక్కడ ఉన్నాడో చూసుకుని వస్తాను అని చెప్పి వెళుతుంది. తరువాత తిరిగి వచ్చి రాధతో, నీ భర్త ఈ గదిలో కూర్చుని ఉన్నాడు. కాసేపటికి అతడి తల్లి అతడికి భోజనాన్ని తెచ్చిపెట్టి వెళుతుంది. నువ్వు వెళ్ళి గదిలో దాక్కుని ఉండు. అతడు తిని వదిలేసిన ఆహారాన్ని అతడికి తెలియకుండా నువ్వు తినేసే. ఆ తరువాత అతడికి కనిపించి అతడిని ఎలా ఒప్పించుకుంటావో నీ ఇష్టం అని చెప్పి రాధను తన భర్త ఉన్న గదిలోనికి పంపి వెళ్ళిపోతుంది. మురళికి తెలియకుండా ఒక పక్క రహస్యంగా దాక్కుని ఉంటుంది రాధ. కాసేపటికి ముసలావిడ చెప్పినట్లే నాగరాజు కొడుకుకి అతడి తల్లి ఆహారాన్ని పంపిస్తుంది. ఆహారం తినటానికి కూర్చున్న మురళికి ఆ ఆహారం నచ్చలేదు. అతడు కొద్దిగా తిని చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళిపోతాడు. వెంటనే మూలలో దాక్కుని ఉన్న రాధ బయటికి వచ్చి తన భర్త తిని వదిలేసిన ఆహారాన్ని తాను తినేసి మళ్లీ తాక్కుంటుంది. చేతులు కడుక్కోవడానికి వెళ్లిన మురళి తరువాత వచ్చి ఖాళీ పళ్ళాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటిది, ఈ పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని ఎవరు తిన్నారు అని పైకే అంటాడు. వెంటనే రాధ నేనే తిన్నాను అని అతడి ఎదురుగా వచ్చి నిల్చుంటుంది. అటుపై భర్తతో, నన్ను క్షమించండి, మీరు లేకుండా నేను ఉండలేను, నన్ను కూడా ఇక్కడే ఉండనివ్వండి అని బతిమాలుకుంటుంది. అంతసేపు విచారంగా ఉన్న మురళి భార్యను చూడగానే ఎంతో సంతోషించి, ఇక్కడికి ఎలా రాగలిగావు? నువ్వు మనిషివి. మా నాన్న నిన్ను ఇక్కడ చూస్తే ప్రాణాలతో వదలడు. ముందు నిన్ను ఎక్కడైనా దాచేయాలి అని అంటాడు. దానికి రాధ దిగులుగా, ఎక్కడిని దాస్తారు, ఎన్ని రోజులని దాస్తారు? ఇలా జరగటానికి కారణం నేనే. ఈ పాపానికి నేనే శిక్ష పొందాలి. మీకు నా పైన కోపం లేదని నన్ను క్షమించాను అంటే చాలు. మీ తండ్రి నన్ను శిక్షించినా నాకు ఏమీ అభ్యంతరం లేదు. నేను మాత్రం నా ప్రాణాలను కాపాడుకోవటం కోసం మిమ్మల్ని వదిలి ఈ లోకం నుండి వెళ్ళను అని చెబుతుంది. మురళి కాసేపు ఆలోచించి, ఈ సమస్య నీది మాత్రమే కాదు, నాది కూడా. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి నాగరాజు వద్దకు వెళ్ళి, నన్ను వెతుక్కుంటూ నా భార్య ఇక్కడికి వచ్చేసింది. ఆమెకు మీరు ఎటువంటి శిక్షను విధిస్తారో అదే శిక్షను నాకు కూడా విధించండి. ఎందుకంటే ఆమె నన్ను వదిలి ఎలా ఉండలేదో నేను కూడా తనను వదిలి ఉండలేను. ఇక్కడి ఆహారం కూడా నాకు నచ్చడం లేదు అని చెబుతాడు. నాగరాజు కొడుకు చెప్పిన మాటలు విని కాసేపు ఆలోచించి, చాలా కాలం నువ్వు మనిషి లోకంలోనే ఉండిపోవడం వల్ల నీలో నాగలక్షణాలు లేకుండా పోయింది. అందుకే మానవ లోకంలోని భార్య గురించి తపిస్తున్నావు. నువ్వు కోరినట్టు ఇద్దరికీ ఒకటే శిక్షను విధిస్తాను. మీరిద్దరూ తిరిగి భూలోకానికి వెళ్ళిపోండి అని చెబుతాడు. ఆ తరువాత నాగరాజు కొడుకు కోడలకు బోలెడన్ని నగలు రత్నాలు కానుకగా ఇచ్చి పంపిస్తాడు. అటుపై మురళీ రాధ భూలోకానికి చేరుకుని ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.